కామారెడ్డి జిల్లా 2024 వార్షిక ప్రెస్ మీట్ను ఎస్పీ సింధు శర్మ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో సింధు శర్మ మాట్లాడుతూ 2023లో 5578 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 2024లో 6006 కేసులు నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో 428 కేసులు ఎక్కువగానే నమోదు చేయగలిగామని తెలిపారు. హత్య కేసుల విషయంలో గత ఏడాది కన్నా 9 కేసులు ఎక్కువగా నమోదయ్యాయని, ఇందులో 35 హత్య కేసుల్లో నేరస్తులను గుర్తించి అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. కొన్నిట్లో ప్రాపర్టీ రికవర్ కాని దగ్గర మనము రిసీవర్స్ అంటే వాళ్ళు ఎవరికైతే ప్రాపర్టీ ఫర్దర్ కూడా రికవర్ అయింది. కొన్నిట్లో ప్రాపర్టీ రికవర్ కాని దగ్గర మనము రిసీవర్స్ మహిళా సంబంధిత నేరాల్లో ఈ ఏడాది 156 ఎక్కువ కేసులు నమోదయ్యాయన్నారు. రోడ్డు ప్రమాదాలు సైతం 2024లో ఎక్కువగా నమోదయ్యాయని తెలియజేశారు. సైబర్ క్రైమ్ నేరాలు మాత్రం గత ఏడాదిలో పోలిస్తే ఈ 2024లో 41 కేసులు తక్కువగా నమోదయ్యాయన్నారు. 2024లో 279 మంది బాధితుల నుండి 33,14,895 రూపాయలు రికవరీ చేయడం జరిగిందన్నారు. సిఈఐఆర్ అప్లికేషన్ ద్వారా జిల్లాలోని 2 కోట్ల రూపాయల పైబడి 1,388 మంది బాధితులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు తిరిగి అప్పగించినట్లు తెలిపారు. మహిళలకు సంబంధించిన నేరాలు 361 లాస్ట్ ఇయర్ అయితే ఈ ఇయర్ 517 కేసెస్ అయ్యాయి. సో దీనికి సంబంధించి నేను ఒకటి ఐ వాంట్ టు స్పెసిఫికలీ టెల్, ఎక్కువ కేసెస్ మనకి ఇంక్రీజ్ కనిపిస్తుంది డౌరీ హెరాస్మెంట్ కేసెస్. దీనికి ఒక టెక్నికల్ రీజన్ అన్నది ఉంది. లాస్ట్ ఇయర్ మనం 219 డౌరీ హెరాస్మెంట్ కేసెస్ అంటే 498 అని అంటాము, ఆ కేసెస్ పెట్టడం జరిగింది. ఈ ఇయర్ కరెక్ట్గా 100 ఎక్కువ రిజిస్టర్ చేసినాం, అంటే 313. లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ 219, ఇయర్ 313. దీనికి ఒక రీజన్ ఉంది. మనం లాస్ట్ ఇయర్ ఎఫ్ఐఆర్ చేసాము అంటే ఈ 498 కేసెస్లో కౌన్సిలింగ్ సిస్టమ్ ఒకటి ఉందంటే చాలామంది డైరెక్ట్గా వచ్చి మాకు కేసు వద్దు కౌన్సిలింగ్ చేయండి అని అడుగుతారు. సో సబ్ డివిజన్ లెవెల్లో దెర్ ఈజ్ కౌన్సిలింగ్ సెంటర్ విత్ ఎస్డిపిఓస్. ఈ మహిళలకు సంబంధించిన